అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనములండి. మీ ముందుకు రావడానికి ప్రథమమైన కారణం జర్నలిస్ట్ ముసుగులో ఉన్న క్రాంతి అనే దుర్మార్గపు విధవ గురించి మాట్లాడడం కోసం మీ ముందుకు రావడం జరిగిందండి. వీడు బ్రోకర్ గాడండి. ఈ క్రాంతిగాడు ఎవడంటే బ్రోకర్ విధవ, జిత్తుల మారి నక్క అండి క్రాంతిగాడు. వీడు మంచోడు కాదండి. ఈ దుర్మార్గపు విధవను ఎందుకు నేను తిట్టాల్సి వస్తుందో నా వీడియో మొత్తం మీద మీకు అర్థమవుతుందండి. ఈ నెల 17వ తారీఖు ఆగస్టు 2024 నాడు విజయ్ ప్రసాద్ రెడ్డి అనే ఒక పాస్టర్ని పిలుచుకొని ఏమని పెట్టిండు, విజయ్ ప్రసాద్ రెడ్డి వర్సెస్ జర్నలిస్ట్ క్రాంత్ ఒక్కడే దేవుడు అని చెప్పి తమ్నీళ్ళు పెట్టి 2 పార్ట్ల లెక్క పార్ట్ 1 పార్ట్ 2 అని వీడియో తీయడం జరిగిందండి. దానికి విజయ్ ప్రసాద్ రెడ్డి తన ఛానల్ ఏం చేసిందంటే రాముడు దేవుడా యేసు దేవుడా విజయ్ ప్రసాద్ రెడ్డి ఏమంటున్నాడు అంటూ అతడు తమ్నీళ్ళు పెట్టి మాట్లాడడం జరిగిందండి. సరే వీళ్ళిద్దరు ఏం మాట్లాడిందంటే అతడు రాముడు దేవుడా యేసు దేవుడా అంటే విజయ్ ప్రసాద్ రెడ్డి ఎక్కడ చెప్పలేదండి. హిందూ సోదరులకు ఆ రాముని నమ్ముకుంటారు కాబట్టి వాళ్ళకు రాముడు దేవుడు, క్రైస్తవులు క్రీస్తు నమ్ముతారు కాబట్టి క్రీస్తు దేవుడు అని చెప్పి తప్పు చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ నేను ఉన్నట్టు మాట్లాడితే అటు హిందువులతోటి కంట అవుతా, లేకుంటే ఇక్కడ సోషల్ మీడియాలో మాట్లాడుతున్నా కాబట్టి ఎందుకు నేను అనవసరంగా ఇబ్బంది పాలు కావాలన్నట్టు విజయ్ ప్రసాద్ రెడ్డి భయపడి మాట్లాడడం లేదండి. సరే నో ప్రాబ్లం, అతను మాట్లాడి అతని విజ్ఞప్తిగా వదిలిపెడదామండి. కాకపోతే ఇక్కడ నేను క్రాంతి గురించి మాట్లాడడానికి ప్రథమమైన కారణం ఏంటిదంటే ఈ క్రాంతి విజయ్ ప్రసాద్ రెడ్డి అనే పాస్టర్ని పిలిచిండు. ఇతడి కంటే ముందు ఎవరిని పిలిచిండు, విజయ్ కుమార్ని పిలిచిండు. ఈ విజయ్ కుమార్ని పిలిచి ఏమని పెట్టిండు, యేసుదేవుడు మరి శ్రీరాముడు ఎవరు, వికేఆర్ ఫుల్ ఇంటర్వ్యూ అంటూ తమిళ పెట్టి మాట్లాడడం జరిగింది. అరే బ్రోకర్ వెదవా క్రాంతిగా నీకు కొద్దిగా సిగ్గున్నారా పాగల్సాలే, నువ్వు నంబర్ 1 బ్రోకర్ కానివిరా. మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా పట్టుకొచ్చి మాట్లాడిచ్చే జిత్తుల మారి నక్కవురా నువ్వు జర్నలిస్టు కాదురా, బ్రోకర్ కానివి నువ్వు. నీ ఛానల్ నందు వ్యూస్ పెరగడం కోసం ఇటువంటి తమ్నీళ్ళు దేవునికి సంబంధించిన తమ్నీళ్ళు పెట్టుకుంటా అటు ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజల్లో ఉన్న హిందువుల క్రైస్తవుల ముస్లిం సోదరులను మనోభావాలు గాయపరిచే విధంగా నువ్వు మాట్లాడడం జరుగుతుందిరా. బ్రోకర్ వెదవా, నువ్వు మాట్లాడకున్నా ఎవడైతే నీ ఛానల్కి వచ్చి మాట్లాడిండో వాడు ఎవడు మాట్లాడినా కానీ నీ ఛానల్లో కూర్చున్నాడు కాబట్టి దానికి రెస్పాన్స్ నువ్వే అవుతావురా బ్రోకర్. ఎందుకు నీతో మాట్లాడొస్తుందంటే వీడు ఏం చేసిండంటే ఒక 6 నెలల క్రితం కేఆర్ టీవీ ఛానల్ నందు క్రైస్తవులను గొర్రెలంటారా, జగన్ రెడ్డి షర్మిల చీచి అంటూ రాధా మనోహర్ దాస్ ఫుల్ ఇంటర్వ్యూ అంటూ 1 గంట 7 నిమిషాల వీడియో తీసి వీడు మాట్లాడడం జరిగిందండి. ఎక్కడ వీని కేఆర్ టీవీ ఛానల్ నందు మాట్లాడడం జరిగింది. ఇదే వీడియోను ఈ దుర్మార్గపు విధవ సేమ్ అదే వీడియోను 1 నెల రోజుల క్రితం ఎక్కడ వీని కేఆర్ స్టూడియో నందు ఏమని తమ్నెయిల్ పెట్టిండో ప్రతి ఒక్క మనిషి గమనించాలండి. బైబుల్ నాన్ సెన్స్ బుక్ ఫుల్ ఇంటర్వ్యూ రాధా మనోహర్ దాస్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ క్రాంతి బైబుల్ ఆట నాన్ సెన్స్ బుక్ కేఆర్ టీవీ. అరే క్రాంతి గారే నిన్ను చెప్పందు కొంతంత బ్రోకర్ బాడకవు. వాడు రాధా మనోహర్ దాస్ అనేటోడు రాజ్యాంగానికి లోపడని క్రిమినల్ సలగారా, వాడు పిచ్చి సలగాడని చెప్పి హిందూ సోదరులు ఎంతోమంది అన్నారా. నమస్తే, నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి ఓ స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. ముందుగా వాళ్ళను ఇన్వైట్ చేద్దాం. పేరు కూడా చెప్పట్లేదు, ఎందుకు అని అంటే పరిచయమే అక్కర్లేని పేరు అనమాట. వెల్కమ్ టు కేఆర్ టీవీ అండి రాధా మనోహర్. హరే కృష్ణ. నువ్వు బైబిల్ చదివేలేదు. బైబిల్ జనాన్ని విడగొడుతుంది, చెడగొడుతుంది, పడగొడుతుంది. అందుకని మేము వ్యతిరేకిస్తాం. ఏం చెప్తుంది, నువ్వెవరంటే నువ్వు పాపివి అకార్డింగ్ టు ద బైబిల్. ఇప్పుడు టీటీడీలో బోల్డ్ మంది గొర్రెలు పనిచేస్తున్నాయి. ఒకటి పేరు నారాయణ, ఒకటి పేరు సుబ్రహ్మణ్యం. అది కూడు మాత్రం యేసు అనేవాడు చవట కాబట్టి పెట్టలేడు. సార్ నేను 12 ఏళ్ళ నుంచి గొర్రెనండి అన్నాడు. గొర్రె అంటే తిట్టు కాదు, నేను ముందే చెప్పాను. ఓకే, నువ్వు నవ్వు ఆపుకుంటున్నావు కదా, ఆపుకోకు. ఓకే, ఇప్పుడు నేనేమంటా అంటే అది గొప్పదైతే నేను కాదన్నాం, కానీ అల్లూరి కూడా నరకానికి వెళ్తారు అనే నాన్ సెన్స్ బుక్ నాకెందుకే. నా కోసం చచ్చింది అల్లూరి, నా కోసం చచ్చింది భగత్ సింగ్, నా కోసం చచ్చింది ఉధమ్ సింగ్, నా కోసం వచ్చింది చచ్చింది ఆజాద్ చంద్రశేఖర్, ఓ నేతాజీ. వీళ్ళందరూ నరకానికి వెళ్తారని చెప్పే నాన్ సెన్స్ బుక్ బైబిల్ నాకంటే ఈ భూమికి అక్కర్లేదు. రాసుకో, ఏది ఎడిట్ చేయకుండా. ఓకే, మీలాంటి వాళ్ళ నుంచి చాలా మంది ఈ సభ్య సమాజం చాలా నేర్చుకోవాలి, మేము కూడా నేర్చుకోవాలి. కాకపోతే మీరు కొన్నిసార్లు మాట్లాడేటటువంటి భాష కటువుగా, ఇబ్బందికరంగా, వినసొంపుగా ఉండదు, అన్యాయంగా ఉంటుంది, అధర్మంగా. వాడు ఎంత లోఫర్ పాడకో ఆలోచించు. వాడు నంబర్ 1 బేవకూఫ్గాడు ఎవడున్నాడు అంటే ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో వాడే రాధా మనోహర్ దాస్ గారా. వాడు నాకు దొరికేదంటే చెప్పందుకు అంత బ్రోకర్స్ అలాగని వాడు
నీకు సిగ్గు ఎదురా క్రాంతిగా? నువ్వు జర్నలిస్ట్ అంటావు, బ్రోకర్ బాడకావు, నువ్వు జర్నలిస్ట్ అని ఒక టాగ్ వేసుకున్నావు కాబట్టి ఇక్కడితో నేను తిట్టడం ఆపుతానా? నువ్వు ఇదే రిపీట్ చేసావు అనుకో, నేను చెప్పందుకుందంత క్రాంతిగా. క్రిమినల్స్ అలాగలందరినీ పట్టుకొచ్చి వాళ్ళతో ఇటు ఇంటర్వ్యూలు అనుకుంటా నువ్వు బైబిల్ గ్రంథాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడతావురా బ్రోకర్. వాడు మాట్లాడితే నువ్వు కట్ చేయవారా? అది లైవ్ కాదు కారా, నువ్వు వీడియో అప్లోడ్ చేసావు కదా బ్రోకర్గా. ఇదేం తమ్మునిల్ రా నీ కేఆర్ స్టూడియోలో? బైబుల్ నాన్ సెన్స్ బుక్ రా బ్రోకర్ బాడకావు. బైబుల్ నాన్ సెన్స్ బుక్ అయినప్పుడు ఈ బైబుల్కి సంబంధించిన పాస్టర్లు ఎందుకు పిలుచుకుంటారు నీకాడికి? సిగ్గు లేదురా లోఫర్గా నీకు? ఈ తమ్ముళ్ళు పెట్టింది నువ్వే కారా? ఫాల్తు సాలే క్రాంతి, చెప్పందుకొంత నువ్వు ఇంకోసారి బైబుల్ జోలికి వస్తే పాగల్ సాలే. నీకంత దమ్ముంటే పిలిపిరా, పిలిపించి మాట్లాడి. అంటే లలిత్ గాని పిలుస్తావు, అంతకంటే ముందు వాడిని ఎవరిని పిలిచినావు? శివశక్తి కరుణాకర్ కానీ, ఈ ముగ్గురు అవ్వాలి తెలుసురా నీకు? ఈ రాధా మనోహర్ దాస్ గారు కానీ, మరి ఆ లలిత్ కుమార్ గారు కానీ, ఈ శివశక్తి కరుణాకర్ కానీ, ఈ క్రిమినల్స్ అలా ముగ్గురు దొంగలు వీళ్ళు. ఈ దొంగలను పిలిపించుకొని స్పెషల్ గెస్ట్ అని మాట్లాడుకునే దొంగ విధవరా నువ్వు. ఈ రాధా మనోహర్ దాస్ అనేవాడు నంబర్ 1 క్రిమినల్ విధవరా. అదేవిధంగా లలిత్ కుమార్ గారు వాని హిందూ జనశక్తి ఛానల్ నందు 1900 వీడియోలు తీస్తే వాడు 1500 వీడియోలు బైబిల్ గ్రంథాన్ని, యేసుక్రీస్తు వారిని, మరియమ్మ తల్లిని, అందరికీ తండ్రి అయిన యెహోవాను అవమానపరచుకుంటా 1500 వీడియోలు తీసిన క్రిమినల్ సాలగానికి ఫోన్ చేసి మాట్లాడుతావారా నువ్వు? 1300 వీడియోలు తీసిన వాడు ఎవడు? శివశక్తి ఛానల్ కరుణాకర్ సుగుణానే క్రిమినల్ సాలగాని పిలిపించుకొని ఇంటర్వ్యూలు తీసుకున్నావు. వాడు 1000 వీడియోలు రా బైబిల్ గ్రంథాన్ని, యేసుక్రీస్తు వారిని అవమానపరచుకుంటే వీడియోలు తీసిండ్రా. వీడు దాస్ గాడు కానీ, లలిత్ గాడు కానీ, వాడు కరుణాకర్ గాడు కానీ, ఈ బ్రోకర్ సాలగాళ్ళు ముగ్గురు ఎవరనుకుంటున్నావురా? నంబర్ 1 క్రిమినల్ సాలగాళ్ళు వాళ్ళు. భారత రాజ్యాంగానికి లోబడకుండా అన్యాయంగా బైబిల్ గ్రంథాన్ని అవమానపరిచే క్రిమినల్ సాలగాళ్ళని పిలిపించుకుంటున్నా నువ్వే వాడివిరా? నువ్వు క్రిమినల్ కానీ కాదారా? దొంగలందరినీ పిలిపించుకొని నువ్వు ఇంటర్వ్యూల పేర్లతో మాట్లాడుచున్నావు ఎందుకోసం రా? కేవలం దుర్మార్గపు విధవ, డబ్బుకు కకృతి పడి, పైసకు కకృతి పడి, నీ వ్యూస్ పెరగాలన్న దురాలోచనలతోటి ఆ క్రిమినల్ సాలనందరినీ పిలిపించి మాట్లాడతావారా? బ్రోకర్ బాడకో సిగ్గున్నాడని కొంతేందనడా క్రిమినల్ విధవా? వాడు బైబుల్లో నాన్ సెన్స్ బుక్ అంటే నువ్వు ఎట్లా తమ్ముళ్ళు పెట్టి మాట్లాడతావురా లోఫర్? నువ్వు చేయబట్టిరా వాడికి ఎవరు ఆ విజయ్ కుమార్ నువ్వు ఇద్దరు ఇంటర్వ్యూ చేస్తా అంటే ఆ లలిత్ గారిని పిలిచి ఒక 5 నిమిషాలు ఫోన్లో మాట్లాడించిన పాపానికి వాడు 1 గంట 3 నిమిషాల వీడియో తీసిండ్రా. వాడు 1 గంట 3 నిమిషాల వీడియో తీసి ఏం చేసిండ్రా? వాడు 40 నిమిషాలు బైబిల్ గ్రంథాన్ని తిట్టిండు. కేవలం నువ్వు చేయబట్టిరా క్రాంతి గారే. బ్రోకర్ బాడకవు, నువ్వు ఎవరినైనా పిలిస్తే వాళ్ళని అడుగురా. ఏమని అడుగుతావు తెలుసురా? నువ్వు దేవుళ్ళ గురించి చెప్పాలంటే ఏమడుగుతావు చెప్పాలరా? నువ్వు లలిత్ గాని కానీ, కరుణాకర్ కానీ కానీ, దాస్ కానీ పిలిచి ఒకటే ఒక్క మాట్లాడుకురా బ్రోకర్ విధవా. వాళ్ళ గ్రంథాలలో ఉన్న దేవుడు ఏ విధంగా దేవుడు, వాళ్ళ గ్రంథం ఏ విధంగా దైవ గ్రంథం, సైన్స్ పరంగా చారిత్రక భౌగోళిక ఆధారాలతోటి నిరూపించే మాటలని చెప్పి నువ్వు తమ్ముళ్ళు పెట్టి వాళ్ళని పిలువురా ముగ్గురిని. ఎవ్వడు రారా వాళ్ళ ముగ్గురు? అంత పరారైతారు దొంగ పడగోలు. నువ్వు నిజంగా యథార్థవంతుడివి అయినా, నువ్వెవర్రా నిజంగా జర్నలిస్టు అయితే, నువ్వు దొంగ జర్నలిస్టు కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన తమ్ముళ్ళు పెట్టి వాళ్ళ ముగ్గురిని పిలిచి మాట్లాడిపిరా. ఎవ్వడు చెప్పర్రా వాళ్ళు. దేవుడు ఉన్నాడని చెప్పి నిరూపించే ఏకైక గ్రంథం రా అదే రా బైబిల్ గ్రంథం. అలాంటి ఉన్నతమైన గ్రంథాన్ని నువ్వు బైబిల్ నాన్ సెన్స్ బుక్ అంటే ఎవరా బ్రోకర్ విధవా? ఇంకొకసారి అసలు తమ్ముళ్ళు పెట్టినా ఇటువంటి దొంగ విధాలను పట్టుకొచ్చి నువ్వు ఏం మాట్లాడుతావో మాట్లాడుకో. నీ మాటల ద్వారా నీ ఛానల్ నందు అది బైబిల్ గ్రంథానికి కానీ, యేసుక్రీస్తు వారికి కానీ అవమానకరంగా నీ ఒక్క మాట మాట్లాడినా నేను చెప్పుతో తనాల్సి వస్తుంది. క్రాంతు బుద్ధి తెచ్చుకో. నువ్వు జర్నలిస్ట్ అంటే ఏం పైనుంచాలి ఉడిపల్లే బిడ్డ. జర్నలిస్ట్ అంటే సమాజానికి మేలు చేసే మాటలు చెప్పు. మత విద్వేషాలను రెచ్చగొట్టే ఈ నక్క జిత్తుల మరి నక్క బుద్ధులు బంద్ చేసుకోరా క్రాంతిగా. నువ్వు దేవుడు అంటే ఎవరో నీకు తెలియదురా. వాళ్ళని పిలిపించినప్పుడు నీ ఛానల్కి వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పు. నా ఛానల్కి వచ్చిన తర్వాత బైబిల్ గ్రంథాన్ని కానీ వాళ్ళ దేవుళ్ళని కానీ నువ్వు అవమానపరచొద్దని చెప్పి వాళ్ళకి ముందుగా చెప్పినాక పిలుచుకొని రా. అది చేత కానప్పుడు వాళ్ళని పిలవకరా క్రాంతిగా. విజయప్రసాద్ రెడ్డితో ఇంటర్వ్యూ తీసినావు దేనికిరా? దేవుడు ఎవరో అన్నావు. దేవుడు ఎవరో ఏమని పెట్టినవరా తమ్ముళ్ళు? ఒక్కడే దేవుడు. నువ్వు నిరూపించినవరా ఎవరో దేవుడు? నిరూపించాలి, అది నీకు చేత కాదు. అతడు చెప్పడు. విజయ్ కుమార్ తోటి ఇంచుమించు అదే టాపిక్ మాట్లాడినావు. అక్కడేం చెప్పినవారు అక్కడ నువ్వు మాట్లాడు. ఇంకెవరితో మాట్లాడినావు? బ్రదర్ షేఫీని పిలిపించినావు. ఏమన్నావు? నేను మతాన్ని నమ్మను కానీ దేవుడు ఉన్నాడు. 1 year బ్యాక్ ఏంటి సిగ్నేచర్ స్టూడియోలో నువ్వే ఇంటర్వ్యూ తీసుకున్నావు. తర్వాత క్రైస్తవ మతం టు హిందూ మతం కరుణాకర్ సుగుణ క్రిమినల్ కానీ పిలిపించినావు. అప్పుడు మాట్లాడినావు. వాని పక్క యేసుక్రీస్తు బొమ్మ వేసినావు, నీ పక్క శివుని బొమ్మ వేసుకున్నావు. ఎందుకురా ఇవన్నీ? బ్రోకర్ వేదవా? అంటే మత విద్వేషాలు రెచ్చగొడతావా నువ్వు?
ఇంకెవరిని పిలిపించినావు? బైరి నరేష్ని పిలిపించినావు, లలిత్ కుమార్ని పిలిపించినావు. ఏం పెట్టినావు? దేవుడు లేకపోతే సృష్టి ఎక్కడిది? బైరి నరేష్ను రమ్మను చూసుకుందామంటూ హిందూ జనశక్తి లలిత్ కుమార్ అంటే ప్రెసిడెంట్, అబ్బో క్రిమినల్ గారిని ప్రెసిడెంట్, వాడిని పిలిపించినావు, వాంతో ఇంటర్వ్యూ చేసినావు. దాని తర్వాత ఏమైండు? బైరి నరేష్ వచ్చి ఇద్దరిని కూర్చోబెట్టినావు. కొద్దిగా నీకు సిగ్గులేదురా క్రాంతిగా? ఇద్దరిని పక్క కూర్చోబెట్టినావు. కూర్చోబెట్టినప్పుడు అది లైట్ వెయిట్ కాదు కదా, నువ్వు వీడియో అప్లోడ్ చేసావుగా. వాడు చెప్పు పట్టింది, వీడు చెప్పు పట్టింది, నువ్వు తమ్నీళ్ళు పెట్టుకొని నీ వ్యూస్ పెంచుకున్నావు. ఆ సిగ్నేచర్ స్టూడియోలో అన్నిటికంటే ఎక్కువ వ్యూస్ ఉన్న ఆ టాపిక్ అదే, దాంట్లో ఏమీ లేదు. వాడు చెప్పు పెట్టుకున్నాడు, వీడు చెప్పు పట్టుకున్నాడు, వీని కొడుతా అంటాడు, వాడు వాని కొడుతా అంటాడు. నువ్వు జిత్తుల మారి నక్క లెక్క దూరం కూర్చొని చూస్తాను, తలగా పెట్టినావు, ఇద్దరికి తమాషాకు చూస్తాను. జిత్తుల మారి నక్క బ్రోకర్ విధవ క్రాంతిగా. ఇప్పుడు వాడు కొట్టినా వీడు కొట్టిన వాళ్ళిద్దరికి అవమానమే కదా. గతంలో జరిగిన ఇంటర్వ్యూకు ఫైనల్ గా బైరి నరేష్ తో డిబేట్ కు సిద్ధమా అంటే సిద్ధమని అన్నారు కదా, బరాబరే కదా. పిలిపియా నాయనను? పిలిపించండి. రైట్. నరేష్ అనే వ్యక్తి ఆ విధంగా మాట్లాడినప్పుడు అంటే హైందవ సోదరులందరూ కలిసి ఆయన పైన దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? హిందూ దేవీ దేవతల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెప్పులు తెగేదాకా కొడతారు. అవే మాటలు మాట్లాడేసి ఇప్పుడు మీరు చెప్పు తీయడం ఎంతవరకు కరెక్ట్ జరుగుద్దని చెప్తున్నా. అది వాళ్ళ దైవం ఇచ్చిన సంస్కారం. మతాన్ని కించపరిచి మాట్లాడితే, మతం మీద మాట్లాడితే కొట్టాలని రూల్ ఉన్నదా? ఎవడు నాతో ఎలా ఉంటాడో నేను వాడితో అలాగే ఉంటా. నాకు చెప్పు దెబ్బలు తినేలాగా మాట్లాడితే చెప్పు దెబ్బలు కొడడానికి నేను వెనకాడేది లేదు. క్రాంతి, ఇది ఎడమకాని చెప్పు. ఎవరికైనా దమ్ముంటే అయ్యకు అప్పకు కాకుండా ఎలా పుట్టాడో నిరూపించి నా చెప్తూ నన్ను కొట్టమంటున్నాను. అలా స్టేజ్ మీద మాట్లాడినప్పుడు చాలా అహంకారపూరితంగా, వ్యంగ్యంగా, ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడినట్టుగా మాట్లాడారు. నా గత ఇంటర్వ్యూలో మీపై సవాలు విసిరిన వ్యక్తి మీ పక్కన ఉన్నాడు. స్ట్రైట్ గా అడుగుతున్న క్వశ్చన్, దేవుడు ఉన్నాడా లేడా? ఆయన పక్కన ఉన్నారు కాబట్టి అడుగుతున్నా, చెప్పండి. స్పష్టంగా లేడు. మీరేమంటారు దానికి? ఉన్నాడు. మీరేమంటారు? అమాయకత్వం. మీరేమంటారు? మూర్ఖత్వం అంట. మీరేమంటారు? రామాయణం జరిగిందా జరగలేదా? ఇది అభూత కల్పన. మీరేమంటారు? నిరూపించబడితే దాన్ని నమ్మడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నాను. రామాయణం జరిగింది, నిజంగా రాముడు, సీత, రావణుడు ఉన్నారు అని మీరు నిరూపించగలుగుతారు. భవిష్యత్తులో బైరి నరేష్లు ఇట్లాంటి వాళ్ళు వస్తారని తెలియక బహుశా అట్లాంటి రికార్డ్స్ లేకపోతే చారిత్రక వాస్తవాలు భద్రపరచలేదేమో నాకు తెలియదు. ఏం ఆధారాలు లేవు కాబట్టి మీరు ఏదైనా అనవచ్చు అని అంటే మీరు ఏమంటారు? కోర్టు తీర్పు ఇచ్చినటువంటి వ్యవస్థ దగ్గరికి వెళ్ళి లేదా ట్రావెన్కోర్ సంస్థల దగ్గరికి వెళ్ళి, అరే నా కొడకలారా, నా హిందూ ధర్మాన్ని ఒక నాస్తికుడు ప్రశ్నించే నీచ స్థాయికి దిగదార్చిన నా కొడుకేవాడని ఇదే చెప్పుతో అవసరమైతే ఆ చెప్పుని నా తల మీద పెట్టుకొని పట్టుకొని వస్తా, కొట్టగలరా? అంత దమ్ముందా? చెప్పండి. మీరు ఇప్పుడు సడన్ గా నాస్తికుడు కులం ఎక్కడి నుంచి వచ్చిందండి? నాస్తికుడికి అసలు ఏ మతంలో కులం ఉంది? నేను చెప్తాను. మీరు ఏ విధంగా చూపించగలుగుతారో చెప్పండి, ఆయన చూస్తాడు. నేను దేవుడిని ఎలా చూస్తే నమ్ముతాడు అడగండి. ఫస్ట్ చెప్పండి నరేష్ గారు. నేనా దేవుణ్ణి ఎలా చూస్తే నమ్ముతారు? నాకు అక్కర్లేదు దేవుడు. అక్కర్లేదు అన్నప్పుడు మరి ఎందుకు వచ్చినట్టు? నాకు దేవుడు అక్కర్లేదు, ఇంకేం కాలేదు. దేవుడు చూపిస్తా అరే నాకు అక్కర్లేదు చూపిస్తా అంటాడు కదా. అక్కర్లేదు అన్నప్పుడు దేవుడు ఏ రూపంలో ఉంటాడు? ఆయన ఏ రూపంలో చూపిస్తే నేను దేవుడిని అన్నిట్లో చూస్తా. ఇందులో కూడా దేవుడు ఉన్నాడు. నాకు దేవుడు అక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు అంటే ఆయన స్పష్టంగా ఏమన్నాడంటే మా భార్య స్నానం చేసే దగ్గర అక్కడ ఉండకు అని అన్నాడు. యచ్చకించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివ అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్యం నారాయణ స్థితః. ఈ సృష్టిలో గాడ్ ఈజ్ ఎ క్రియేషన్ ఆఫ్ హ్యూమన్ వీక్నెస్ అని చెప్పేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ భాషకైనా శబ్దం మూలం, లిపి కాదు. ఎందుకంటే బైరి నరేష్ ఒక పిహెచ్డి స్కాలర్ అయ్యండి, డాక్టరేట్ పట్టా సాధించి కూడా ఈ దేవుడు ఉన్నాడు లేడు ఈ విషయాలపైన సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యల్లో మూఢనమ్మకాలు ఒక ప్రధానమైన సమస్య. బైరి నరేష్ వర్సెస్ లలిత్ కుమార్. నో క్యాప్షన్, ఓన్లీ యాక్షన్. ఓన్లీ యాక్షన్ తనుకోవాలి వాళ్ళిద్దరు. నువ్వు మంచిగా జిత్తులో మరి నక్కువగా కూర్చొని చూడాలి వాళ్ళని అనుకుంటాడే. సిగ్గు నదిరా బ్రోకర్ విధవా, జర్నలిస్ట్ రా నువ్వు. ఆ జర్నలిస్ట్ అనే పదానికే కలంకం రా నువ్వు. ఎంతో ఉన్నతమైన జర్నలిస్టులు ఉన్నారా భారతదేశంలో, వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయని జర్నలిస్టులు ఎంతోమంది ఉన్నారు. నీ లెక్క వాళ్ళు జిత్తులో మరి నక్కలు కాదురా. నువ్వు నంబర్ 1 జిత్తులో మరి నక్కవు. నువ్వు జర్నలిస్ట్ అనే పదానికి హరువుడివి కాదురా, దొంగ విధవు నువ్వు, బ్రోకర్ బాడకవు. తర్వాత ఏం చేసినావురా? బైరి నరేష్ వర్సెస్ లలిత్ కుమార్ డిబేట్లో ఏదైతే జరగకూడదో అదే జరిగింది. సిగ్గున్నదిరా, అది లైవ్ డిబేట్ కాదురా, లైవ్లో మాట్లాడుకోలే వాళ్ళు. అదేంటిది వీడియో నువ్వు అప్లోడ్ చేసినావు, ఈ తమ్నీల్ పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళు 2 క్లిప్లు కడిగేసి అయిపోతుంది. కానీ ఎందుకు? నీ వ్యూస్ పెరగడం కోసం. నేను అందుకే అనగారా, నువ్వు జిత్తులా మరి నక్కవురా, బ్రోకర్ విధవవు నువ్వు.
ఇటు విజయప్రసాద్ని పిలిపిస్తావు. బైబిల్ అది నాన్ సెన్స్ బుక్ అయితే నువ్వు పాస్టర్ ఎందుకు పిలిపిస్తానవరా? పాస్టర్లతో ఇంటర్వ్యూలు ఎందుకురా? బ్రోకర్గా నీకు. బైబిల్ కంటే ఉన్నతమైన గ్రంథం ఈ ఆరిన నేల మీద ఎక్కడ దొరకదిరా. ఈ అనంత విశ్వాన్ని కలిగించిన దేవాది దేవుడు ఒక్కడే దేవుడురా. ఆ ఉన్నవాడు రాయించిన మాటలు కలిగిన గ్రంథం రా బైబిల్. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ బైబిల్ కంటే ఉన్నతమైన గ్రంథం ఏదీ లేదురా క్రాంత్. నీకు ఒకలా దమ్ముంటే నువ్వు నిజంగా మొగ పుట్టుక పుడితే ఎవరైనా పిలిపించి మాట్లాడరా. వాడు ఎవడైతే బైబిల్ గ్రంథాన్ని దూషిస్తున్నారో వాళ్ళని రమ్మనరా. బైబిల్ గ్రంథాన్ని పక్కకు పెట్టి ఎవడు కూడా ఈ ఆరిన నేల మీద ఎవడు కూడా దేవుడు అని చెప్పి నిరూపించలేరురా. ఇట్ ఈస్ ఛాలెంజ్ రా క్రాంత్. నువ్వు వాళ్ళని నిరూపించమని చెప్పురా. సైన్స్, చారిత్రక, భౌగోళిక ఆధారాలతో నిరూపించాలి. కథలు చెప్పొద్దు రే లోఫర్. కథలు చెప్పొద్దు. నీ ఛానల్కి పిలిపించి ఇతర గ్రంథాలను దూషించే విధంగా మాట్లాడద్దని చెప్పు ఆ బాడకోలకు. వాళ్ళు మాట్లాడిననుకో నువ్వు చెప్పు దెబ్బల పాలైతే క్రాంతిగా గుర్తుపెట్టుకో. బైబిల్ గ్రంథం అంటే ఏమనుకుంటున్నావురా? ఆరిన నేల మీద దీనికంటే ఉన్నతమైన గ్రంథం లేదురా. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్ రా, నీకు లైఫ్ టైం ఛాలెంజ్ రా క్రాంతిగా గుర్తుపెట్టుకో. బ్రోకర్ విధవా, బైబిల్ ఒకే ఒక్క గ్రంథం. దేవుడు ఉన్నాడని నిరూపించగలిగే మాటలు కలిగిన ఏకైక గ్రంథం బైబిల్. 800 కోట్ల మందిని సన్మార్గంలో నడిపించడానికి మాటలు కలిగిన గ్రంథం రా బైబిల్. అలాంటి ఉన్నతమైన గ్రంథాన్ని నాన్ సెన్స్ బుక్ అంటాడు వాడు లోఫర్ గాడు. అది నువ్వు తమ్నిల్ పెడతావరా లోఫర్. దాసుగారిని నిన్ను చెప్పందుకుందంతా ఇంకోసారి అసలు పిచ్చి తమ్నిల్ పెడితే ఆ తమ్నిల్ డిలీట్ చేయి లోఫర్. పైసలకు కకృతి పడే కుక్క. బైబిల్ యొక్క గొప్పతనం నీకు తెలియదురా. ప్రేమ ఉండాలి. బైబిల్ తెలవాలంటే హృదయాలను పరీక్షించురా. దేవుని పేరు యెహోవా. హృదయాలను పరీక్షించి యెహోవా ఆయన పేరు. దేవుడు అంటే ఎవరో చెప్పే గ్రంథం రా బైబిల్. ఒకసారి చూడగలిగే అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం 24, 25, 28, 29 4 వచనాలు చూపిస్తారా. దేవుడు ఎట్లుంటాడో నీకు చూపిస్తారా. జగత్తును అందలి సమస్తమును, జగత్తాట టోటల్ విశ్వం లోపల సమస్తమును నిర్మించిన దేవుడాట. సృష్టికర్త, ఈ విశ్వాన్ని కలిగించిన దేవుడాట. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడురా క్రాంత్. మనుషులు చేతులతోటి కట్టుకున్న మసీదైనా, చర్చ్ అయినా, మందిరమైనా ఎక్కడా నివసింపడని దేవుడు రాయించిన గ్రంథమైన బైబిల్ గ్రంథంలో చెప్పడం జరిగింది. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువగా ఉన్నట్లు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు. ఈ మనుషులతోటి సేవింపబడువాడు కాడు. ఏమని చెప్తున్నాడు? ఆయన నాట అందరికీ 800 కోట్ల మంది ఇప్పుడున్న ప్రతి ఒక్కరికట జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనను కొదువగా ఉన్నట్లు మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు అనుకుంటే ఏమంటాడు? మనం ఆయన యందు బ్రతుకుచున్నాము. ఎవరు? ఇప్పుడున్న భూగ్రహంలో ఉన్న సమస్త ప్రజలందరూ మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలనే మనం ఆయన సంతానమని మీ కవేశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను, వెండినైనను, రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. బంగారమైన, వెండి అయినా, ఇనుమైన, రాగైన, బొగ్గైన, క్రూడైన, మార్బులైన ఏ వస్తువు అయినా ఎక్కడి నుంచి వస్తుంది మిస్టర్ క్రాంత్? ప్రతి పదార్థం నీ 2 కళ్ళతోటి దేన్నైనా చూడు, ప్రతి పదార్థం భూమి లోపలికి వెళుతుంది. మనుషులందరూ భూమిపైన ఉన్నారు. 800 కోట్ల మంది దేవుని పిల్లలను ప్రేమించిన దేవుడు సమస్తాన్ని మనుషుల పాదాల కింద పెట్టిండు. ఈ పాదాల కింద ఉన్న పదార్థాన్ని బయటికి తీసి అందమైన రూపాన్ని ఇచ్చి ఇది దేవుడని మొక్కడం ఎంత అవివేకమో గుర్తుంచుకో. భూగ్రహానికి 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని జున్నికి మనుషులకు కళ్ళకు బలం లేని ఈ మనిషి వీడు ఏ విధంగా దేవుని చూసి ఉండవు ఒక్కసారి ఆలోచించు. ఎవ్వరూ చూడలే దేవుణ్ణి. 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చిండు మహనీయుడు. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, తండ్రి అయిన దేవుని గురించి చెప్పిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తు వారే దేవుడి గురించి స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఆయన మాట్లాడిన మాటలే, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలే బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ ఒక్కటే ఒక్క బైబిల్ గ్రంథం దేవుడు ఉన్నాడని చెప్పి నిరూపించగలదు. ఈ బైబిల్ను పక్కకు పెడితే ఈ ఆరిన నేల మీద ఎవడు కూడా దేవుడు ఉన్నాడని చెప్పి నిరూపించనీకి అస్సలే అవకాశం లేదు.
గుర్తుంచుకో. ఒకవేళ ఆ విధంగా ఎవడన్నా నిరూపిస్తా అని వచ్చేది ఉంటే నీ ఛానల్లో కూర్చోబెట్టుకొని వానితోటి ఏ విధంగా నిరూపిస్తాడో నువ్వు వాడిని అడుగు ప్రశ్న అడగడానికి కూడా కామన్ సెన్స్ ఉండాలి. నీకు అది కూడా లేదు, తెలివి తక్కువ సన్నాసి. నేను మళ్ళొకసారి చెప్తాను, దేవుడు ఎవరంటే విశ్వాన్ని కలిగించినవాడు, దేవుడు ఎవరు అంటే విశ్వాన్ని నడిపిస్తున్నవాడు, దేవుడు ఎవరు అంటే ఈ భూగ్రహంలో ఉన్న ప్రతి ఒక్క మనుషులతో పాటు 90 లక్షల రకాల జీవరాశులను పోషించే మనందరి కన్న తండ్రి అయిన దేవుడు సృష్టికర్త. ఆయననే ఉన్నవాడు, రూపము లేనివాడు. ఉన్నవాడు అంటే అర్థం యెహోవా. ఆ ఉన్నవాని గురించి చెప్పడానికి కోసమే 2000 సంవత్సరాల క్రితం భూమి మీదికి దిగచ్చిండు. ఆయననే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తండ్రి అయిన దేవుడు ఒక్కడే, దేవునికి నరులందరికీ మధ్యవర్తి ఒక్కడే. ఆ ఒక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాటలు బైబిల్ గ్రంథం. ఈ బైబిల్ను పక్కకు పెడితే ఆరిన నేల మీద ఎవడు కూడా దేవుడు ఉన్నాడని నిరూపించే నీకు ఎవరికి కూడా అసాధ్యం. గుర్తించుకో క్రాంత్, ఇకనైనా బుద్ధి తెచ్చుకో. జర్నలిస్ట్ అనే పదానికి విలువను తీసుకురా. విలువ తక్కువ చేసే మాటలు అప్లోడ్ చేసినావు అనుకో, ఇది నీకు ఏంటంటే నువ్వు అంటే కొంచెం రెస్పెక్ట్ ఉంది కాబట్టి నిన్ను తక్కువ తిట్టడం జరుగుతుంది. నువ్వు అదే విధంగా మాట్లాడడం జరిగిందనుకో, వాళ్ళకి పెట్టిన తమ్నిళ్ళు నువ్వు చూడోసారి తమ్నిళ్ళు, అలాంటి తమ్నిళ్ళు పెట్టి నీ పరువు తీయాల్సి వస్తుంది. నీ బట్టలు లభికి నిన్ను రోడ్డు మీద నిలబెట్టాల్సి వస్తుంది. క్రాంత్, ఒళ్ళు దగ్గర పెట్టుకో. బైబిల్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. అది నీకు మంచిది, అందరికీ మంచిది.